హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మై వరల్డ్. ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ అనేది ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో నేను ఈ బ్లాగ్ అయితే చాలా ఎక్సైట్మెంట్తో అండ్ యాంగ్జైటీతో చెప్తున్నాను. అక్క ఎప్పుడు చేసే బ్లాగ్సే కదా, ఎక్సైట్మెంట్ యాంగ్జైటీ ఎందుకని అనుకుంటున్నారా? సో నాకు ఎంతగానో ఇష్టమైన బిగ్ బాస్ షో అనేది స్టార్ట్ అవబోతుందండి. ఎప్పుడో కాదు, సెప్టెంబర్లో స్టార్ట్ అనేది అవుతుంది. సో నాకైతే చాలా యాంగ్జైటీగా అండ్ ఎక్సైట్మెంట్గా ఉంది. ఎవరెవరు వస్తారు అండ్ ఎలా ఉంటుంది షో అనేది కూడా నాకు చాలా యాంగ్జైటీగా ఉంది. సో ప్రీవియస్ బిగ్ బాస్ 7 చూసుకున్నట్లయితే మనం ఏదైతే అనుకున్నామో మాక్సిమం 99% అదే జరగటం అనేది జరిగింది. ఎవరు విన్నర్ అవుతారు, ఎవరు రన్నర్ అవుతారు అండ్ ఎవరెవరు ఆ వీక్ ఎలిమినేట్ అవ్వచ్చు, ఎందుకు ఎలిమినేట్ అవ్వచ్చు అనేది కూడా ప్రాపర్ రీజన్స్ ఇచ్చాను మీకు. ఐ థింక్స్ వీడియోస్ అనేవి మీకు నచ్చినాయి అండ్ ప్రతి ఒక్కళ్ళు ఈ సీజన్ కూడా నన్ను సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. అండ్ మన బ్లాగ్స్ కూడా కంటిన్యూస్ గా రావటం అనేది జరుగుతుంది. సో ఈ రోజు ఈ బ్లాగ్ ఏంటి ఇంత పొడుగుగా చెప్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మన బిగ్ బాస్ సీజన్ 8 లోగో నిన్న రిలీజ్ అయింది కదా. సో బిగ్ బాస్ లోగో రిలీజ్ అయిన తర్వాత ఎవరెవరు వస్తారు అనేసి ఒక బ్లాగ్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఇది కేవలం నేను అనుకుంటుంది మాత్రమే, కొన్ని 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 ఇన్ఫర్మేషన్స్ ద్వారా వీళ్ళు అనేసి నేనైతే అనుకుంటున్నాను. 100% షూర్ అయితే కాదు, బట్ వీళ్ళు అవ్వచ్చు బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ అనేది నేను ఈ బ్లాగ్ లో మీతో షేర్ అనేది చేసుకుంటాను. అండ్ బిగ్ బాస్ 8 సీజన్ కి బజ్ లో ఎవరు హోస్ట్ అయి ఉండొచ్చు అనేది కూడా మనం ఈ బ్లాగ్ లో డిస్కషన్ అనేది చేసుకుందాం. అండ్ కన్ఫర్మ్ గా వీళ్ళే అనుకుంటున్నాను నేనైతే. బిగ్ బాస్ 8 బజ్ కి హోస్ట్ వచ్చేసరికి ఐ థింక్ శివాజీ గారు అనుకుంటున్నాను. ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అనేది ఎక్కువగా చూసాము మనం బిగ్ బాస్ 7 లో. ఇన్ కేస్ బిగ్ బాస్ 8 పర్సన్స్ అనేవాళ్ళు హౌస్ లో నుంచి అవుట్ అయిన బిగ్ బాస్ బజ్ లో మాత్రం ఆ క్వశ్చన్స్ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడుగుతారు అనేసి నేను శివాజీ గారు అని అనుకుంటున్నాను. లేదు తన పర్సనల్స్ వర్క్ వల్ల ఏమన్నా బిజీగా ఉంటే మనం లాస్ట్ సీజన్ చూసుకున్నట్లయితే రన్నర్ అప్ కి ఇవ్వటం అనేది జరిగింది బిగ్ బాస్ బజ్ అనేది. అలానే అమర్దీప్ కి ఇచ్చే ఛాన్స్ అనేది ఉంది హోస్టింగ్ అనేది. ఇన్ కేస్ శివాజీ గారు కాదు కుదరదు అనుకుంటే అమర్దీప్ హోస్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. మాక్సిమం వీళ్ళిద్దరే హోస్టింగ్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఎవరైతే హోస్టింగ్ అయితే బాగుంటుంది బజ్ కి అనేది కూడా మీరు కింద కామెంట్ అనేది చేయండి. సో ఫస్ట్ అయితే ఇన్ కేస్ మీరు లోగో కనుక చూడకపోయినట్లయితే లోగో అనేది చూసేయండి. లోగో అనేది చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది లోగో అనేది. బిగ్ బాస్ 7 చూసుకున్నట్లయితే ఉల్టా పుల్టా 7 ఎట్లా రొటేట్ అనేది అయిందో 8 లో కూడా కొంచెం 8 లోగో అనేది కూడా అంతే రొటేట్ అనేది అవుతుంది. సో ఎప్పుడో కాదు, 1 మంత్ అయిపోతే ఇంకా నెక్స్ట్ మంత్ లో మనకి సెప్టెంబర్ లో బిగ్ బాస్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్క ప్రతిసారి సెప్టెంబర్ లోనే కదా బిగ్ బాస్ అనేది స్టార్ట్ అయ్యేది, ఎందుకు సెప్టెంబర్ సెప్టెంబర్ అంటావంటే సో బిగ్ బాస్ ఈజ్ అన్ ఎమోషన్, చెప్పలేం కదా. సో కొంతమందికి అలా ఫీలింగ్స్ ఉంటే అందులో నేను ఒకదాన్ని. బిగ్ బాస్ ఈజ్ ఎమోషన్ ఫర్ మీ. అయితే మరి బిగ్ బాస్ సీజన్ 8 లో ఎవరెవరు కంటెస్టెంట్స్ ఉంటారు అనేది మనం ఈ వీడియోలో డిస్కషన్ అనేది చేసుకుందాం. సో వీడియో చూడటం స్టార్ట్ చేసే ముందులా వీడియోకి ఒక లైక్ ఇచ్చి చూడటం అనేది స్టార్ట్ చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసుకున్నట్లయితే నేను ఎప్పుడైతే వీడియో అనేది అప్లోడ్ చేశానో అప్పుడు మీకు అప్డేట్ అనేది రావటం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్స్ ఎవరు ఉంటారు అనేది మనం ఎస్టిమేషన్ అనేది చేద్దాం ఈ వీడియోలో. అండ్ మనం ప్రీవియస్ సీజన్ 1 దగ్గర నుంచి సీజన్ 7 వరకు చూసుకున్నట్లయితే సో డిఫరెంట్ ప్రొఫెషనల్స్ ఉన్న వాళ్ళని పంపించడం అనేది జరుగుతుంది, లేదా హస్బెండ్ అండ్ వైఫ్ ఇలా పంపించడం అనేది జరుగుతుంది. అలా ఎస్టిమేషన్ అనేది చేస్తూ మనకి ఈ సీజన్ లో ఎవరు రావచ్చు అనేది ఈ బ్లాగ్ లో మనం తెలుసుకుందాం. బిగ్ బాస్ 8 లో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు ఎవరి అంటే మాక్సిమం సీరియల్స్ చేసే వాళ్ళవి, లేదు అంటే యూట్యూబ్స్ చేసే వాళ్ళవి, లేదు అనుకుంటే జబర్దస్త్ షో వాళ్ళవి, వీళ్ళే ఎక్కువగా వినిపిస్తున్నాయి. కామన్ మ్యాన్స్ పేర్లో వినిపిస్తున్నాయి అయితే 2 3 అంతే ఉన్నాయి. మాక్సిమం యూట్యూబ్ లో కానీ దేంట్లో కంట్లా వాళ్ళ ఫేస్ అనేది మనకి కొంచెం పాపులర్ అయిన వాళ్ళ పర్సన్స్ వే వినిపిస్తున్నాయి, మిగతా వాళ్ళవి చాలా తక్కువగా వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 8 అనగానే మనకి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఎవరిది అంటే ప్రియాంక వాళ్ళ హస్బెండ్ రీసెంట్ గా యూట్యూబ్ లో కూడా పోస్ట్ అనేది చేశారు, వీడియో అనేది తొందరలోనే మ్యారేజ్ చేసుకుంటున్నాము అనేసి. సో నేనైతే శివ్ అని అనుకుంటున్నాను. శివ్ అనేది నేను 100% చెప్పలేను, ఎందుకంటే ప్రాపర్ రీజన్ కూడా ఉంది. సో తన ప్రెసెంట్ మా టీవీలో ఒక కొత్త సీరియల్ అనేది స్టార్ట్ అవటం అనేది జరిగింది. ఇట్స్ నియర్లీ 1 మంత్ స్టార్ట్ అయ్యి
అంటే సీరియల్స్ లో హీరోగా చేసిన వాళ్ళు బిగ్ బాస్ లోకి రారా అంటే వస్తారు. వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ ని బట్టి వస్తారు. ఇన్ కేస్ తన క్యారెక్టర్ అక్కడతో ఎండ్ అవుతుంది అని అనుకుంటే బిగ్ బాస్ కి రావటం అనేది జరుగుతుంది. బట్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ హిమ్. నేనైతే 100కి 75% అనుకుంటున్నాను శివ్ రావటం అనేది. ఎందుకు అంటే ప్రాజెక్ట్ అనేది చాలా బాగుంది. మా టీవీలో ప్రెసెంట్ రన్నింగ్ అనేది అవుతుంది ఆఫ్టర్నూన్ సెక్షన్ లో శివ్ది ఒక కొత్త సీరియల్ అనేది. సో డెఫినెట్ గా అందరికీ నచ్చుతుంది. ప్రెసెంట్ అయితే తన ఆఫర్ ని బట్టి తను రావటం అనేది జరుగుతుంది. సో 100కి 100% అయితే చెప్పలేను, బట్ ఎక్కువగా వినిపిస్తుంది శివ్ పేరు అనేది. సో అందుకని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ధనుష్, యాంకర్ ధనుష్. తిను వచ్చేసరికి యూట్యూబ్ లో యాంకర్ గా చేస్తున్నాడు. అండ్ గీతూ రాయల్ కి, ప్రీవియస్ గా వచ్చిన శివాకి, బిగ్ బాస్ లోకి వచ్చిన శివాకి అండ్ శ్రీ సత్యకి తిన ఫ్రెండ్ కూడా. అండ్ రీసెంట్ గా ఎక్కువ బ్లాగ్స్ కూడా రావటం అనేది జరుగుతుంది. అండ్ కొన్ని కొంతమంది ఇంటర్వ్యూస్ లో క్వశ్చన్ వేసినప్పుడు నువ్వు బిగ్ బాస్ కి ఆఫర్ వస్తే వెళ్ళవా అంటే డెఫినెట్లీ వెళ్తాను, ఎందుకు వెళ్ళను, నేను కూడా ఆఫర్ వస్తే అనేసి చెప్పాడు. సో తిను రావచ్చు అనేసి అనుకుంటున్నాను. అండ్ ఇన్ కేస్ తిను వచ్చిన దీనికి సపోర్ట్ అనేది రావటం కూడా జరుగుతుంది, ఎందుకంటే ఇండస్ట్రీ నుంచే వస్తున్నాడు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తేజస్వి గౌడ్. సో అమర్దీప్ యొక్క వైఫ్. సో తిని పేరు కూడా చాలా బాగా వినిపిస్తుంది. ఇన్ కేస్ రావచ్చు అనే ఛాన్స్. నేనైతే రారు అని అనుకుంటున్నాను, ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 7 లో చూసుకున్నట్లయితే అమర్దీప్ కి వచ్చినంత నెగిటివిటీ ఇంకెవరికి రాలేదు ఏ సీజన్ లో కూడా. సో అది దేని వల్ల అయినా కావచ్చు, బట్ అంత నెగిటివిటీ తనకు వచ్చినంత నెగిటివిటీ ఎవరికి రాలేదు. వచ్చే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉన్నాయి. బట్ బీబీ టీమ్ అనేది అప్రోచ్ అయింది తేజస్విని గౌడ్ అనేది వినిపిస్తున్న టాక్. సో వస్తుందా లేదా అనేది చెప్పలేము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కుమారి ఆంటీ. ఎక్కడ ఫుడ్ స్టాల్, ఎక్కడ బిగ్ బాస్ హౌస్. ఫుడ్ స్టాల్ నుంచి బిగ్ బాస్ హౌస్ వరకు వెళ్తున్నారు కుమారి ఆంటీ అనేది. బట్ ఇన్ కేస్ కుమారి ఆంటీ వచ్చినా సర్వైవ్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా లేదు అనేది నా ఆప్షన్. ఎందుకు అంటారా, ప్రీవియస్ సీజన్ లో చూసుకున్నట్లయితే గంగవ్వ గారు కూడా అంతే వచ్చారు. కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల అవుట్ అనేది అవటం అనేది జరిగింది. తనంతటి తనే అవుట్ అనేది అయ్యారు గంగవ్వ గారు. బట్ కుమారి ఆంటీ గనుక వస్తే యాజ్ కంపేర్ టు అదర్స్ తినికి కొంచెం తక్కువగా ఓటింగ్స్ అనేవి ఉంటాయి. అండ్ తిను చాలా సాఫ్ట్ గా, బయట అంత క్రౌడ్ లో ఉన్నా కూడా చాలా సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు. ఎక్కువ రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉండరు అనేది నా ఒపీనియన్. ఇన్ కేస్ తన కనుక స్ట్రాంగ్ గా అయితే కన్ఫర్మ్ గా సర్వైవ్ అనేది అవ్వగలుగుతుంది హౌస్ లో అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ అయితే నేను కృష్ణ ముకుంద మురారిలో కృష్ణ అనే ఫ్రేమ్ తో వచ్చారు కదండి. తన పేరు వచ్చేసరికి ప్రేరణ. సో తన అనేసి అనుకుంటున్నాను. ఈవెన్ తన ప్రాజెక్ట్ కూడా అయిపోవటం అనేది జరిగింది. బట్ అంత ప్రాపర్ గా తెలుగు అయితే మాట్లాడలేరు, కొంచెం అనేది మాట్లాడగలుగుతారు. సో చూద్దాం తను కూడా సర్వే అవుతుందో లేదో అనేసి. అండ్ నెక్స్ట్ ప్రభాకర్ పేరు మనకు వినిపిస్తుంది, ప్రభాకర్ గారిది. సో ప్రభాకర్ గారు మాక్సిమం అందరికి తెలుసు, చాలా సీరియల్స్ చేశారు అండ్ అన్ని లాంగ్వేజెస్ లో కూడా కవర్ అనేది చేశారు అండ్ అన్ని ఛానల్స్ లో కూడా కవర్ అనేది చేశారు. అండ్ తనని మన సీరియల్ ఇండస్ట్రీకి బాలయ్య అని కూడా పిలుస్తారు, అది అందరికి తెలిసిందే. సో తిని కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. లైక్ ప్రీవియస్ సీజన్ లో చూసుకుంటే శివాజీ గారు లాగా. సో తిని కూడా ప్రభాకర్ గారు కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి అనేసి అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంద్రనీల్ గారు. సో అందరికి తెలిసిన పర్సనే, సీరియల్స్ లో చేస్తారు. మేఘనా వాళ్ళ హస్బెండ్, మేఘనా గారు వాళ్ళ హస్బెండ్. సో వాళ్ళు రీసెంట్ గా కూడా సమ్ పికిల్స్ బిజినెస్ ఇట్లా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో యూట్యూబ్ కూడా ఉండటం అనేది జరిగింది. వీళ్ళు కూడా మోస్ట్ పాపులర్ కపులే. బట్ ఆవిడ కంటే ఆయన వచ్చే ఛాన్సెస్, వాళ్ళ హస్బెండ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కమీడియన్, మన యొక్క కమీడియన్ అండ్ వెబ్ సిరీస్ చేసిన బబ్లు, అందరికి తెలిసే ఉంటుంది, బంచిక్ బబ్లు అనేసి యూట్యూబ్ లో ఫేమస్ అయిన పర్సన్. అండ్ చాలా కామెడీ రీల్స్ అనేవి చేస్తారు. సో అందరికి మాక్సిమం తెలిసే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన యాంకర్ వింధ్య. సో వింధ్య గారు కూడా అందరికి తెలుసు, స్పోర్ట్స్ లో ఎక్కువగా యాంకరింగ్ అనేది చేస్తారు. లైక్ ప్రీవియస్ లో వచ్చినప్పుడు నేహా చౌదరి లాగా అట్లా వింధ్య గారు కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో ప్రెసెంట్ ఎక్కువగా ఫామ్ లో ఉన్నది వంశీ ఫార్మ్స్ అనేసి వంశీ కృష్ణ గారు, లేదు అంటే వాళ్ళ ఎక్స్ వైఫ్ నేత్ర గారు అని అనుకుంటున్నాను. వీళ్ళిద్దరిలో ఒక్కళ్ళే వచ్చే ఛాన్స్ ఉంది అనేసి నేను అనుకుంటున్నాను.
ఎందుకంటే వాళ్ళు ప్రెసెంట్ అయితే రిలేషన్షిప్ లో లేరు, డైవర్స్ అనేది అవటం అనేది జరిగింది. సో తను యాక్సెప్ట్ చేస్తే ఈ నేత్ర గారు యాక్సెప్ట్ చేయరేమో, లేదా నేత్ర గారు యాక్సెప్ట్ చేస్తే వంశీ గారు యాక్సెప్ట్ చేయరేమో అనేది నా పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సింగర్స్ లో చూసుకున్నట్లయితే సాంకేత్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అనే ఉన్నాయి అనేసి వినిపిస్తుంది. సో నేను కూడా మాక్సిమం సాంకేతే అనుకుంటున్నాను. ఇంకే సాకేత్ కనుక వచ్చినట్లయితే తనకి కొంచెం ఎక్కువగా సపోర్ట్ కూడా రావటం అనేది జరుగుతుంది. ఎందుకు అంటారేమో, శ్రీముఖి తన ఫ్రెండే అండ్ అవినాష్ ఇలా బిగ్ బాస్ లో చేసిన వాళ్ళు ఎక్కువ మంది తన ఫ్రెండ్స్ ఉన్నారు. సో అలా సపోర్ట్ అనేది రావటం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏక్నాథ్ హారిక. సో ఏక్నాథ్ అయితే రావట్లేదు, హారిక అనేది ఎక్కువగా టాక్ అనేది వినిపిస్తుంది. లేదు కపుల్ గా కూడా రావచ్చు, ఎందుకంటే ఇద్దరు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే కాబట్టి కపుల్ గా కూడా రావచ్చు. ఎక్కువగా హారిక నేమ్ అయితే వినిపిస్తుంది, ఏక్నాథ్ గారి కంటే హారికది వినిపిస్తుంది. లేదు వచ్చేటట్టయితే కపుల్ గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ లో కూడా వినిపించింది మనకి వీళ్ళు వచ్చే ఛాన్స్ అనేది ఉంది అనేసి అంజలి పవన్. సో లాస్ట్ సీజన్ లో అయితే నాకేమీ ఆఫర్ అనేది రాలేదు, కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పడం అనేది జరిగింది అంజలి పవన్ గారు. బట్ ఈ సీజన్ లో ఇన్ కేస్ ఆఫర్ కనుక వస్తే డెఫినెట్ గా నేను వెళ్తాను అనేసి ఇంటి ఇచ్చారు కాబట్టి సో ఆఫర్ అనేది ఇచ్చుండొచ్చు అండ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉండొచ్చు. బట్ తినైతే 50-50 ఛాన్సెస్. ఎందుకు అంటే తనకు ఒక పాప అనేది ఉండటం అనేది జరిగింది, చందమామ హర్ నేమ్ ఆల్సో. సో అండ్ తను రీసెంట్ గా కొంత అప్డేట్ అనేది అవటం అనేది జరిగింది. కొన్ని తన డాటర్ యొక్క డ్రెస్సెస్ అనేది సేల్ అనేది చేస్తుంది కాబట్టి సో కొంచెం ఆ విధంగా కూడా చూసుకుంటే తక్కువగా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. టీమ్ లో చూసుకునేటట్లయితే నేను వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు రావచ్చు అనేసి అనుకుంటున్నాను. రియాజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కిరా కార్పి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బుల్లెట్ భాస్కర్. వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే డిఫరెంట్ ప్రొఫెషనల్స్ ని తీసుకుంటారు కాబట్టి వీళ్ళ ముగ్గురులో ఒక్కరిలో లేదా ఇద్దరు వచ్చే ఛాన్స్ అనేది ఉంది, అందరూ వచ్చే ఛాన్స్ అనేది లేదు అనేది నా పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన అందరికి ఎంతగానో తెలిసిన శీతల్ యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ అనేది చేస్తారు. అండ్ రీసెంట్ గా వరలక్ష్మి వెంకటేశ్వర్లు అనే షార్ట్ ఫిలిం అనేది అనేది అవటం అనేది జరిగింది. అండ్ తన నేమ్ కూడా ఎక్కువగా వినిపించడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విష్ణుప్రియ అండ్ రీతు చౌదరి, వీళ్ళిద్దరు నేమ్స్ కూడా బాగా వినిపిస్తున్నాయి, వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది అనేసి. అండ్ ప్రాపర్ రీజన్ కూడా చెప్తాను నేను దీనికి. రీసెంట్ గా మనం షో అనేది రావటం అనేది జరుగుతుంది, బాయ్స్ వర్సెస్ గర్ల్స్ షో. సో దాంట్లో మాక్సిమం చాలా మంది బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు లేదా బిగ్ బాస్ కి వచ్చే వాళ్ళు అనేది నా అభిప్రాయం. బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు దాంట్లో కంటెస్టెంట్. సో అందుకని వచ్చే వాళ్ళు దాంట్లోంచి పిక్ కూడా చేసుకోవచ్చు, దాని ద్వారా కూడా రావచ్చు అనేసి నేను ఈ పాయింట్ అనేది చెప్తున్నాను. వీళ్ళిద్దరు వచ్చే ఛాన్స్ అనేది ఉంది. అండ్ బాయ్స్ లో చూసుకున్నట్లయితే దాంట్లో మనకి రీసెంట్ గా ఏ డేట్ విత్ ఏ బాస్ వెబ్ సిరీస్ తో ఫేమస్ అనేది అవటం అనేది జరిగింది. సో తన నేమ్ వచ్చేసరికి రవిశివ్ తేజ. సో రవిశివ్ తేజ గారు కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంది. అండ్ తిని కూడా ఆ బాయ్స్ వర్సెస్ గర్ల్స్ లో పార్టిసిపెంట్. సో తిని కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంది. నేను ఆ విధంగా కూడా ఆలోచించాను, వీళ్ళు కూడా వచ్చే ఛాన్స్ ఉంది అనేసి. అండ్ యాదమరాజు కూడా, తను కూడా రీసెంట్ గా షోలో రావటం అనేది జరిగింది మా టీవీలో. మనకి ఎవ్రీ సాటర్డే అండ్ సండే అనేది వస్తుంది. సో నేను వీళ్ళు అనేసి అనుకుంటున్నాను, ఆ షో నుంచి ఇన్ కేస్ వస్తే గనక వచ్చే ఛాన్స్ ఉంది అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మై విలేజ్ షో అనిల్ గారు కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంది. ఈయన పేరు కూడా భారీగా వినిపిస్తుంది, ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది అనేసి. ఎక్కువగా యూట్యూబ్ నుంచి వినిపిస్తున్న పేర్లు యూట్యూబర్ నిఖిల్ అండ్ యూట్యూబర్ సోనియా సింగ్. రీసెంట్ గా ఈ టీవీలో వెబ్ సిరీస్ అని కూడా చేస్తున్నారు తను. సో దీని పేరు కూడా వినిపిస్తుంది. అండ్ యూట్యూబర్ నిఖిల్ మాక్సిమం చాలా మందికి తెలుసు, తను లాస్ట్ సీజన్ కూడా అన్నారు కానీ రాలేదు. బట్ ఈ సీజన్ వస్తారో లేదో చూడాలి. అండ్ యూట్యూబర్ ప్రసాద్ గారి పేరు కూడా ఎక్కువగా వినిపిస్తుంది, దీని కూడా వచ్చే ఛాన్స్ ఉంది అనేసి నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన హేమ గారి డాటర్ సుప్రీత గారు కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంది. లాస్ట్ సీజన్ లో ఇద్దరు వస్తారు అనేసి అన్నారు, బట్ ఇద్దరులో ఒక్కరు కూడా రాలేదు. బట్ ఈ సీజన్ లో వచ్చే ఛాన్స్ సుప్రీత గారికి ఎక్కువగా ఉందనేది బయట టాక్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి
శ్వేత నాయుడు. సో తిను వచ్చేసరికి మెహబూబ్ దిల్సే అండ్ ప్రెసెంట్ యూట్యూబ్ లో కూడా ఎక్కువగా బ్లాగ్స్ అనేవి చేస్తున్నారు. తిను కూడా వచ్చే ఛాన్స్ ఉంది అనేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకెవరెవరు వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఎవరు వస్తే బాగుంటుంది అనేది మీరు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ వర్షిణి గారు కూడా అన్నారు, బట్ ప్రీవియస్ లో తను ఎప్పుడు అనేది చేయలేదు. ఇన్ కేస్ ఈ సీజన్ కి తనకి ఇంట్రెస్ట్ కనుక ఉంటే వర్షిణి గారు కూడా రావటం అనేది జరుగుతుంది. అండ్ మోడల్స్ లో మనం చూసుకున్నట్లయితే సయ్యద్ అబు, నాకైతే ఇంతవరకు ఈ పర్సన్ నేను చూడలేదు. ఇన్ కేస్ మీరు కూడా చూసారో చూడలేదు కింద కామెంట్ చేయండి. మోడల్స్ లో మనకి మాక్సిమం ఎవరు తెలియదు వచ్చేంత వరకు. లైక్ ప్రీవియస్ సీజన్ లో చూసుకుంటే అర్జున్ కానివ్వండి లేదా జెస్సీ కానివ్వండి, వీళ్ళెవరు మనకి తెలియదు సీజన్ కి రాకముందల. సీజన్ లోకి వచ్చిన తర్వాత మనకు తెలుసు వాళ్ళు మోడల్స్ అనేది కూడా. అండ్ సర్వే అవుతారా అవ్వలేరా అనేది వాళ్ళు చేసే బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అమృత ప్రణయ్ నేమ్ కూడా ఎక్కువగా వినిపిస్తుంది, యూట్యూబర్. సో విచ్ ఈస్ 2018 లో చాలా పెద్ద వైరల్ అయిపోయారు. అండ్ ప్రెసెంట్ తను ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా బాగా సబ్స్క్రైబ్స్ అనేది రావటం అనేది జరిగింది. అండ్ బాగా సపోర్ట్ తో తను యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసింది. సో తిని పేరు కూడా వినిపిస్తుంది. అండ్ రాజ్ తరుణ్ కూడా పేరు కూడా వినిపిస్తుంది. బట్ నేను రాజ్ తరుణ్ గారు అయితే రారు అని అనుకుంటున్నాను. ఎందుకు అంటే బిఫోర్ నేను ఇది అనుకోక ముందల, అంటే ఇది నేను అనుకున్నది ఒక 2 to 3 weeks ముందలండి వీళ్ళు వస్తారు అనేసి. బట్ ఇప్పుడు ప్రెసెంట్ చూసుకున్నట్లయితే రాజ్ తరుణ్ గారు సంథింగ్ ఒక కేస్ విషయంలో కొంచెం నడుస్తుంది డిస్టర్బెన్స్ అనేది. సో ఇన్ కేస్ అది క్లియర్ అయితే వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. తను అప్రూవ్ చేసి తను వస్తారా రారా అనేది తన విషయం. అండ్ ప్రెసెంట్ ఒక సినిమా కూడా చేస్తున్నారు అండ్ తను వచ్చే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉన్నాయి. బట్ బీబీ వాళ్ళు అప్రోచ్ అనేది అయ్యారంట. సినిమాస్ అనేవి తక్కువగా ఉన్నాయి కాబట్టి అప్రోచ్ అనేది అవటం అనేది జరిగింది. ఇన్ కేస్ తన ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు అనేసి అప్రోచ్ అనేది అయ్యారు. బట్ తనైతే రారు అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రెసెంట్ కొంచెం డిస్టర్బెన్స్ అనేది తన లైఫ్ లో నడుస్తుంది కాబట్టి. అండ్ ఆ డిస్టర్బెన్స్ లో నుంచి బయటకు రావాలంటే చాలా టైం కూడా పడుతుంది, మీ అందరికి తెలిసిందే. సో నేనైతే వీళ్ళు వస్తారు అనేసి అనుకుంటున్నాను. మాక్సిమం ఒక నేను అనుకున్న వాళ్ళ వాటికి చెప్పాను. సో వీటిలో ఎంతమంది వస్తారు ఎంతమంది రారు అండ్ కన్ఫర్మేషన్ లిస్ట్ కూడా ఒక షో స్టార్ట్ అయ్యే ఒక 10 to 15 days ముందలే ఆ వీడియో కూడా పోస్ట్ అనేది చేస్తాను. ప్రెసెంట్ అయితే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు వస్తారు అనేసి నేను అనుకుంటున్నాను. నేను చాలా వాటిలో కూడా చూసాను, వీళ్ళే వచ్చే ఎక్కువ ఛాన్స్ అనేది ఉంది వీళ్ళలోనే. అండ్ కొంతమందికి ఇష్టం ఉంటది, కొంతమందికి ఇష్టం ఉండదు బిగ్ బాస్ షో అనేది. బట్ బిగ్ బాస్ టీమ్ అనేది వీళ్ళని అప్రూవ్ అయ్యారు. సో వీళ్ళని అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు రియాక్షన్ బట్టి వాళ్ళు వస్తారా రానా అనేది వాళ్ళ ఇష్టం. సో ఇన్ కేస్ మీకు కూడా ఎవరైనా ఇష్టమైన వాళ్ళు రావాలి అనుకుంటే లేదా వీళ్ళు వెళ్ళాలి వీళ్ళు వెళ్తే బాగుంటుంది బిగ్ బాస్ షో అనుకుంటే వాళ్ళ పేరు కింద కామెంట్ చేయండి. సో దిస్ ఈజ్ యువర్ వేదశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఎవ్రీవన్.